వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జడ్జిలకు బడుగు బలహీన వర్గాల ప్రజలు బడుగు బలహీనలకు చెందినటువంటి జడ్జిలు హైకోర్టు జడ్జిలుగా ఉండడానికి అవకాశం ఉండదు, వాళ్ళు దానికి పనికిరారు అని చెప్పి లెటర్ రాసింది మర్చిపోయావా? దేవుడు వరమిస్తే ఎస్సీలలో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న మాట మర్చిపోయావా? బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఏ రకంగా అవమానించావో ఏ ఒక్కరూ మరవలేదు. ఈరోజు వాళ్ళపైన ఏదో ప్రేమ కురిపించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నీ అంత నీచ రాజకీయ నాయకుడు ఎక్కడా ఉండడు. ఈరోజు అన్నదమ్ముల బంధమని మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో విభేదాలను సృష్టిస్తున్నావు. షర్మిలా గారు ఏ రోజు చెప్పారు, మా చిన్న చిన్న విషయాలు ఏ ఇంట్లో ఉండవన్నా అని చెప్పి ఆ రోజు ఒకసారి మాట్లాడేది కూడా మనం విన్నాం. చిన్న చిన్న సమస్యలను అది ఏదో వ్యక్తిగతంగా చూపించుకోవడం నీకు ఎంతవరకు సమంజసం? మరి నీ కుటుంబంలో నీ తమ్ముడు ఎక్కడున్నాడో చూపించవయ్యా అంటే ఇంతవరకు మాట్లాడలేదు నారా రామ్మూర్తి నాయుడు గారి గురించి. తనను ఎంత అన్యాయంగా బలి చేసుకున్నావో అని చెప్పి పలువురు మాట్లాడుతున్నారు. తనను ప్రపంచానికి కనపడకుండా చేశావు. మరి దీని గురించి మేము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు? అదే నీ కుటుంబంలో ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పొడిచిన తర్వాత ఏ ఒక్కరిని పైకి రానియకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమాలలో పైకి వస్తున్నాడని తెలిసి తన సినిమాలు కూడా నిలిపివేయాలా అని చెప్పి ఆదేశాలు ఇచ్చి తన సినిమా రంగంలో కూడా పైకి రాకూడదు అని చెప్పి ఎన్ని కుట్రలు పన్నావో తెలియనటువంటి అంశం ఎవరికి తెలియదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు బయటకు వస్తే కరంతో దాడి చేసి కొట్టినటువంటి చరిత్ర నీది. మరి నీ కుటుంబంలో విభేదాల గురించి ఏం చెప్తావు నువ్వు? మేమేమన్నా దాంట్లో గురించి మాట్లాడుతున్నామా? ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో, ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్పు. అంతేగాని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి తప్పించే దగ్గర నుంచి, నాడు నేడు రూపంలో ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేసే దగ్గర నుంచి అనేకమైనటువంటి హాస్పిటల్స్, ఊర్లో సచివాలయాలు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అందించి 2.5 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా చేర్పించినటువంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నా? దాంట్లో గురించి మాట్లాడే ధైర్యమూ నీకు లేదు. నా హాయంలో డీబీటీ ద్వారా ప్రజలకి ఇంత అందించానని చెప్పే ధైర్యం నీకుందా? మరి ఇంచుమించు ఇంతే బడ్జెట్ ఉన్నటువంటి నీ పరిపాలనలో ఆ డబ్బులంతా ఏం చేసావు అని చెప్పి అని అడిగితే ఇలాంటి ఎదురుదాడి చేస్తావు. తమ్ముళ్ళు మీకు మద్యం ఇస్తానని చెప్తావు సిగ్గు లేకుండా. మేము ఆ రోజే చెప్పాం, మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సామాన్య మానవుడు చిన్న చిన్న వాడి డబ్బులకు వేస్ట్ చేసుకోకుండా ఆ కుటుంబాల్లో బాగుండడానికి సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా మద్దు ధర పెంచుతామని చెప్పాం మేము ఆ రోజు. మేము చెప్పకుండా లేము. ఇప్పుడు ఎన్నికల సమయంలో తప్పించుకునే వ్యవహారం కాదు మాది. అలా అని సామాన్యుడు దెబ్బ కొట్టడానికి కాదు, తాగుడు మానిపించే ప్రయత్నం. వాళ్ళ తాగుడుకు బానిసలైపోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనేటువంటి బాధతో వాళ్ళలో తాగుడు తగ్గించాలని చెప్పి బెల్ట్ షాపులు ఎత్తేసాం. నీలాగా ఊరూరికి బెల్ట్ షాపులు పెట్టిన చరిత్ర మాది కాదు. మంచిగా చూడటం నేర్చుకో. దాన్ని ఏ రకంగా అయితే పేద ప్రజలను తాగుడుకు బానిసకు దూరం చేసి ఆ అక్కచెల్లెల కుటుంబంలో ఆనందం చూడాలని జగన్మోహన్ గారు ప్రయత్నం చేస్తే, మందు తాగే బాబులు మీరు నాకు ఓటేయండి మీకు మందు ఇచ్చేస్తా అని చెప్పి మాట్లాడేటువంటి నీచ సంస్కృతికి దిగజారినావు అని అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, నీ గుణం ఏర్పాటుదో. ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఆ విషయాలు. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అని పేరు చెప్పి అధికారంలోకి వస్తే ఆయన వెన్నుపోటు పొడిచి వైస్రాయ్లో అతని పదవిచ్యుతులు చేసి అధికారులు చేపట్టి దొంగగా మద్య నిషేధం ఆయన ఏదైతే అమలు చేశాడో దాన్ని తిరిగి అమలు చేసి 2 రూపాయల కేలు వ్యతిరేకుడు చేసినట్టు చరిత్ర నీదైతే, మరి రాజశేఖర గారు వచ్చినాక మళ్ళీ 2 రూపాయలకి బియ్యం అయితేనేవి ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఎంత చేరువయ్యారో ఇట్లాంటి గురించి మాట్లాడు ధైర్యం అంటే. నేను ఒక గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నీ వల్ల రాష్ట్రం విడిపోయింది, నీ సంతకం వల్ల రాష్ట్రం విడిపోయింది. నీ నీచ రాజకీయ వ్యభిచారముతో నీ యొక్క రాజకీయ దురాలోచనలను పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని విడగొట్టి ఇక్కడ ఏదో ఏరుకోవాలని చూసావు. 5 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇస్తే ఏదో నువ్వు విజనరీ అని చెప్పి ఏం చేస్తావు?